హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు దోశ చేశాను. ఇంకా అదైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా దోశ అంటే గందరగోళం ఉంటుందన్నమాట. స్టవ్ కిచెన్ అంతా ఎన్ని సామాన్లు పడతాయో మా ఇంట్లో దోశ అంటే. ఇంకా పిల్లలు అయితే తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా తిని ఇంకా ఈ కిచెన్ అంతా సర్దుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ అయితే కడిగేసి ఆ టైల్స్ అన్నీ ఒకసారి కడిగి ఇంకా సామాన్లు అయితే చాలా ఉన్నాయి. దోశ చేసిన రోజు మా ఇంట్లో చాలాసార్లు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా. దోశ అంటే ఇంకా చట్నీ, ఉల్లిపాయ కారము, పప్పుల పొడి, ఆలు మసాలా ఇలా రకరకాలు ఉన్నాయి. అలాగే సాంబారు, ఇవన్నీ చేయాల్సిందే. అన్నీ చేస్తే ఎన్ని సామాన్లు వాడో చెప్పండి. సామాన్లు సింక్ నిండా ఉన్నాయి. ఈ స్టవ్ కడిగేసి నీళ్ళతో కడిగి ఇంకా తర్వాత సామాన్లు అన్నీ కడిగేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి. వంట అనేది ఇంకా ఏం చేయను ఈరోజు. అన్నం ఒకటి వండేస్తాను. సాంబార్ ఎలాగూ ఉందన్నమాట. ఇంకా అదే వస్తుంది. ఎలాగూ ఇంట్లో ఇంక ఎల్లిపాయ పొడి కూడా ఉంది. ఇంకా మళ్ళీ ఏం చేసినా అయిపోదు. రాత్రికి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దోశ అడుగుతారు. ఇంకా దోశ అన్న రోజు మధ్యాహ్నం అయితే ఇలా సింపుల్గా చేస్తాను. సాంబార్ ఉంది కదా, బియ్యం అయితే ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇంకా అన్నం పెట్టేసి స్టవ్ పైన ఇంకా సామాన్లన్నీ కడగడం స్టార్ట్ చేస్తాను అనమాట. సామాన్లు కడిగేలోపు అన్నం కూడా అవుతుంది. ఈ పనులన్నీ అయిపోయేసరికి పిల్లలు కూడా వచ్చేస్తారనమాట స్కూల్ నుంచి. తర్వాత ఏమైనా ఇంకా పనులు ఉంటే చూసుకుంటాను. బట్టలు మడత పెట్టుకోవడమా, ఉతకాల్సినవి ఉన్నా ఉతకడమా, లేదంటే ఐరన్ చేయాల్సినవి, ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పనులు చేయాలే కానీ ఖాళీగా ఉండాలి అని అనడానికే ఉండదు. ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందన్నమాట. ఇంక ఇదిగోండి సాంబార్ అయితే ఉంది. బియ్యం కడిగి పెట్టేశాను. ఇంక స్టవ్ కడిగి స్టవ్ పైన ఇంకా అన్నానికి పెట్టేసి ఆలోపు సామాన్లన్నీ కడిగేసుకోవాలి. ఈ మధ్య దోశ చేసిన రోజు కూడా ఖచ్చితంగా సాంబార్ చేయాల్సి వస్తుంది. ఇడ్లీలోకి చేయట్లేదు కానీ దోశలోకి మాత్రం చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఉదయం లేచి పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు ఒక పని, మళ్ళీ పిల్లలు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు తినడానికి వచ్చే వరకు ఒక పని, సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే నుంచి రాత్రి పడుకునే వరకు అప్పుడు ఒక పని, ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మధ్యాహ్నం ఒక 2 గంటలు అలా ఖాళీ ఉంటుంది కానీ తర్వాత మొత్తం చేస్తుంటే పని ఉంటూనే ఉంటుంది. ఇంక ఇదిగోండి అన్నం పెట్టేసి సామాన్లన్నీ కడిగేసాను. ఇన్ని సామాన్లు ఉన్నాయి. కౌంటర్ టాప్ మొత్తం నిండిపోయింది చూడండి. ఇలా ఉంటుంది దోశ చేసిన రోజు మాత్రము. ఇంకా సామాన్లు కడిగేలోపు అన్నం కూడా ఉడుకుతుంది. ఇంకా అన్నం వంపేసి గంజి ఉంచి ఇంకా తర్వాత ఈ సామాన్లన్నీ సర్దేసుకోవాలి. ఇలా ఉండిందనమాట. ఇక్కడ వచ్చేసి జలుబు ఉందని కొంచెం కషాయం అయితే చేసుకున్నాను. దీంట్లో కొంచెం చెక్క, మిరియాలు, సొంటి, కొంచెం ఒక తమలపాకు, కొంచెం పసుపు, వాటర్ ఇవన్నీ వేసి బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను అనమాట. కొంచెం వేడిగా ఉంది. ఇవన్నీ సర్దేసుకున్నాము. ఆలోపు కొంచెం వేడి అనేది తగ్గుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు అనేసి మూత పెట్టేశాను. ఈ వ్లాగ్ తీసి చాలా రోజులు అయిందిలేండి. ఈ వ్లాగ్లో 2 రోజులు ఉంటుందన్నమాట. జలుబు కూడా తగ్గిపోయింది అప్పటికిప్పటికి. ఇంకా సామాన్లన్నీ సర్దుకున్నాక ఇంకా తర్వాత వ్లాగ్ అనేది ఏం లేదు. మళ్ళీ సాయంత్రం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. టీ ఉడుకుతుందన్నమాట. ఇంకా రాత్రికి కూడా దోశనే చేయాలి కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసి బయట పెట్టేశాను. చట్నీ అవన్నీ ఇంకొంచెం సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం తిన్నవి, అన్నం వండినవి, ఇవన్నీ ఇంకా అన్నీ తీసి పెట్టేసుకొని ఈ సామాన్లను ఇప్పుడు కడిగేసుకోవాలి. సాయంత్రం రోజు ఇలానే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం సాంబార్ ఒకటి అన్నాను కదా, కొంచెం వడియాలు అయితే వేయించాను అనమాట. ఇదిగోండి అన్నం అయితే చాలానే మిగిలింది. ఇంకా అన్నం ఉన్నా రాత్రి ఏం తినలేరు అనమాట. ఓన్లీ దోశనే వేయించుకొని తింటారు వీళ్ళు మా ఇంట్లో మాత్రం. ఇంకా అన్నం తీసి పెట్టేసి సాంబార్ ఒక దాంట్లో తీసి పెట్టి ఇంకా ఇప్పుడు టీ అయ్యేలోపు ఈ సామాన్లన్నీ కడిగేస్తాను. రోజు ఇలానే ఉంటుంది. సాయంత్రము మధ్యాహ్నం తిని 2-2:30 కల్లా ఒక గంట సేపు పడుకొని 4 గంటలు వేస్తాను. లేచి టీ పెట్టి ఇలా సామాన్లన్నీ సింక్లో వేసేస్తాను. తోమాల్సినవన్నీ సింక్లో వేసి కసంతా కొట్టేస్తాను. ఇల్లంతా కసులు కొట్టిన తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగేస్తాను. ఇక్కడ వచ్చేసి సొంటి టీ చేస్తున్నాను. జలుబు ఉంది అని చెప్పాను కదా. జలుబు చేసినా కొంచెం ఇలా వేడిగా తాగామంటే చాలా బాగుంటుంది అనమాట. సొంటి టీ వచ్చేసి ఘాటుగా చాలా బాగుంటుంది. పాలు తీసుకొని అందులో కొంచెం నీళ్ళు వేసాను. ఓన్లీ పాలతో అయితే మనకు ఘాటు అనేది ఎక్కువ తెలియదు అనేసి కొంచెం నీళ్ళు వేసి
తర్వాత సొంటి ఉంటుంది కదా, అది కొంచెం దంచేసాను అనమాట పొడిలాగా. ఈ మూడే, ఇంకా ఇదంతా బాగా మరిగించుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. పాలు, కొంచెం నీళ్ళు వేసి, సొంటి వేసి, కొంచెం బెల్లం కూడా వేసి బాగా మరిగించుకొని తాగేయడమే. బాగుంటుంది టేస్ట్, ఘాటు ఘాటుగా సొంటి ఫ్లేవరు. కొంచెం పాలు విరగకుండా ఉండాలంటే బెల్లం వేసినప్పుడు ఒక చిటికెడు కంటే తక్కువ కొంచెం వంట సోడా వేసుకుంటే పాలు విరగవన్నమాట. పాలలో బెల్లం వేసేసినా ఏదైనా సరే విరుగుతుంది కాబట్టి ఇలా కొంచెం చిటికెడు కంటే తక్కువ వంట సోడా వేసి బాగా మరిగించుకోండి, రెడీ అయిపోతుంది సొంటి టీ అనేది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను సింపుల్గా. అంటే ఇది ఆ రోజు సగం తీసాను, నెక్స్ట్ డే కాదు, మళ్ళీ తర్వాత రోజుది ఉండిందనమాట. ఇంకా ర్యాండమ్గా ఉన్నాయి చిన్న చిన్న క్లిప్స్ అనేసి ఒకటే వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ముందు రోజు నేను ఇడ్లీకి నానబెట్టుకున్నాను, ఇంకా ఒక్కరోజుకి సరిపడానే నానబెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య ఇడ్లీ చేసినా దోశ చేసినా ఒక్కరోజుకి వచ్చేలాగానే చేసుకుంటున్నాను. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు అంటున్నారు కదా, తెలిసినప్పుడు కొంచెం అన్నా మారాలి అనేసి ఇంకా ఒక్కరోజు సరిపడనే చేశాను. ఇడ్లీ చట్నీ చేశాను ఉదయం అంతే, సాంబార్ ఏం చేయలేదు. కరెక్ట్ అందరికి సరిపడనే అయిపోయింది పిండి. ఇంకా పిండి కంటూ కొంచెం కూడా ఏం మిగలలేదు. తర్వాత మధ్యాహ్నానికి ఈరోజు అన్నం ఒకటి చేస్తున్నాను. అన్నం చేసి సింపుల్గా టమాటా రైస్ చేద్దామని ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఉదయం ఇడ్లీ చేశాను కదా, ఇంకో 2 ప్లేట్లు, మిక్సీ జారు ఇవి ఉన్నాయి, ఒక్కటి కడిగేసుకోవాలి. మార్నింగే అన్నీ కడిగేసాను అనమాట నేను. ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు కదా, ఇంకా మధ్యాహ్నం వచ్చేలోపు వంట అనేది రెడీ చేసేసేయాలి. ఇంక ఇదిగోండి, ఇంకొక అన్నం అయితే వండి పక్కన పెట్టేసి టమాటా రైస్ కోసం పెట్టేస్తున్నాను, తాలింపు వేసేస్తున్నాను. ఇంకా స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత కొంచెం సోంపు, జీరా అంటాం కదా, షాజీరాది, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, ఇలాచి, కొంచెం మిరియాలు ఇవన్నీ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అది కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసేయాలి. టమాటాలు బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా కూడా ఉండిందన్నమాట ఇంట్లో, కొంచెం ఒక 4-5 ఆకులు ఉన్నాయి అంతే. అన్నీ వేసి బాగా మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు అంతే. గ్రీన్ గరం మసాలా ఇవన్నీ ఏం వేయలేదన్నమాట, సింపుల్గా అవి వేసి బాగా కలిపేసి వండి పెట్టుకున్న అన్నం వేసేసేయడమే. ఇంకా సింపుల్గా రెడీ అయిపోతుంది. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండింది, చాలా రోజులు అయ్యే డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను. పచ్చి కొబ్బరితో ఏం చేసినా మా ఇంట్లో తినరు. పచ్చళ్ళు చేసినా, చట్నీ అంటాం కదా, రోటి పచ్చడి చేసినా, స్వీట్ చేసినా ఏమీ తినరు అనేసి ఇంకా దాన్ని పొడైనా చేసి పెట్టేద్దాము, కూరలలోకైనా వాడచ్చు, వెజ్ కర్రీస్లోకి అనేసి ఇంకా అన్ని కొబ్బరికాయలన్నీ పగలగొట్టేసాను. ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, ఇవన్నీ తీసి ఇంకా ఇలా గిన్నెలో వేసి ఒకసారి అన్ని కడిగి నీట్గా కట్ చేసి మిక్సీ పట్టేసి ఎండబెట్టేసుకుంటాను. మిక్సీ పట్టేసామంటే ఇంట్లో ఫ్యాన్ గాలికైనా ఈజీగా ఆరిపోతుంది అనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, కొబ్బరి ఇది దేవుడి దగ్గర కొట్టినది కదా, ఇంకా పాడేయలేము అనేసి ఈ విధంగా పొడి అయితే చేద్దామని ఇంకా అంతా ఇలా నీట్గా చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది అనమాట, టమాటా రైస్ కూడా చేసేసాను. ఇంకా కొంచెం ఉన్న సామాన్లన్నీ కడిగి కిచెన్ మొత్తం నీట్గా తుడిచి సర్ది పెట్టేసుకున్నాను. పిల్లలు వచ్చేలోపు ఇలా పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను, ఏ పని పెండింగ్ ఉండకుండా. ఇంకా అన్నీ చేసినవన్నీ తీసుకెళ్ళి హాల్లో పెట్టేస్తే పిల్లలు వచ్చేస్తేనే ఇంకా కాలుమొహం కడుక్కొని పెట్టేస్తే తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ మధ్య పర్వాలేదు, అంటే నా కూతురు తప్ప చిన్నోడు పెద్దోడు బాగానే తింటున్నారనమాట ఇలాంటి రైస్లు, లేదంటే అస్సలు తినకుంటుండే. ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెన్ చేసేస్తుంది.